మన డబ్బుని ఇన్వెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు మనకి అత్యవసర సమయంలో ఉపయోగపడటం కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియోలో ఎస్ఐపి ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుని ఎలా విత్డ్రా చేసుకోవాలి అని మీకు నేర్పిస్తానండి. ఎస్ఐపిలో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు విత్డ్రా చేసుకోవడం కోసం మీరు బయటకు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. కేవలం ఇంట్లో మీ మొబైల్ ఫోన్ నుంచి మాత్రమే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఏం కవర్ చేస్తామంటే, మీరు ఎస్ఐపి మనీ ఎలా విత్డ్రాల్ చేయాలో చూద్దాం. మీరు ఎస్ఐపిలో మనీ ఎలా అయినా పెట్టి ఉండొచ్చు. ఫోన్పే యాప్ ద్వారా పెట్టి ఉండొచ్చు, లేకపోతే మీ డిమాట్ అకౌంట్స్ యూస్ చేసి జెరోదా కాయిన్ యాప్లో, గ్రో యాప్లో, ఇట్లాంటి యాప్స్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. సో ఈ వీడియోలో ఎస్ఐపి పెట్టిన డబ్బుల్ని ఎలా విత్డ్రా చేసుకోవాలో నేర్పిస్తాను. సో మీలో ఆల్రెడీ ఎస్ఐపిలో ఎవరు ఇన్వెస్ట్ చేసి ఉన్నారో, విత్డ్రా ఎలా చేసుకోవాలో తెలియదు వారు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఆల్రెడీ మన ఛానల్లో ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఒక వీడియో ఉందండి, ఆ వీడియో చూడండి. దాని తర్వాత ఈ వీడియోకి రండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీలో ఎవరైతే మన ఛానల్ని, మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటాం. ఇప్పుడు మనం జెరోదా కాయిన్ యాప్లో ఎస్ఐపి ఎలా విత్డ్రా చేయాలో చూద్దామండి. ఇది జెరోదా కాయిన్ యాప్. మనం ఓపెన్ చేసిన తర్వాత మన టోటల్ ఓవరాల్ పోర్ట్ఫోలియో ఇక్కడ హోమ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్తే మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసాం, పరాగ్ పరీక్లో ఇన్వెస్ట్ చేసాం. సో మనం ఎందులో నుంచి అయితే మనీ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో నుంచి విత్డ్రా చేద్దాం అనుకుంటున్నా. సో దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇది నేను ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐపి. ఇప్పుడు ఇందులో నుంచి నేను విత్డ్రా చేయాలి. ఇక్కడ మీరు కిందకు చూస్తే బై మోర్, అంటే మీరు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక బై మోర్ కొట్టాలి. బట్ మనకు కావాల్సింది అది కాదు, విత్డ్రా చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ పైన మీరు క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్ హిస్టరీ, రిడీమ్, ఎస్టీపీ, ఎస్డబ్ల్యూపీ, ఎస్ఐపి అని కనిపిస్తుంది. మనకి మెయిన్ విత్డ్రాల్కి ఇంకొక పేరు ఏంటంటే రిడీమ్. రిడీమ్ అంటే మన ఫండ్స్ని మనం విత్డ్రా చేసుకున్నట్లు అనమాట, రిడీమ్ అంటే. సో ఆ రిడీమ్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేశాక మనకి కనిపిస్తూ ఉన్నాయి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, వాటి వాల్యూ ఎంత, రిడెంప్షన్ టైం మనకి ఎంతలోపు మనీ మనకు వచ్చేస్తాయి. 2 వర్కింగ్ డేస్. 2 వర్కింగ్ డేస్లో మన ఫండ్స్ మనకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఎగ్జిట్ లోడ్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎగ్జిట్ లోడ్ పడుతుంది. ఎగ్జిట్ లోడ్ అనేది ఫండ్ టు ఫండ్ డిఫరెంట్ ఉంటుంది. మనం ఇందాక విత్డ్రా చేసిన ఒక ఫండ్, ఇది వేరే ఫండ్. సో ఇక్కడ ఎగ్జిట్ లోడ్ ఉంది కదా, పక్కనే ఐకాన్ ఉంది, ఐకాన్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. 365 డేస్ లోపు, అంటే ఇక్కడ కూడా అంతే. 1 ఇయర్ లోపు కనుక మీరు విత్డ్రా చేస్తే ఎస్ఐపిని 2% ఎగ్జిట్ లోడ్ పడుతుంది. అంటే మీ అమౌంట్లో మీకు వచ్చేదాంట్లో 2% కట్ చేసుకుంటారు. ఓకే, అలాగే 1 ఇయర్ దాటితే కనుక మీకు ఎగ్జిట్ లోడ్ ఏం పడదు. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ట్యాక్స్. మీరు ఎప్పుడు విత్డ్రా చేసినా సరే మీకు కనుక లాభం వస్తే, ప్రాఫిట్ వస్తే దాని మీద మీరు ఫ్యూచర్లో ట్యాక్స్ కట్టుకోవాలి. అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటాయి. మీరు ఎక్కువ కాలం ఉంచుకుంటే కనుక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రేట్ తగ్గుతుంది. అలా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు యూనిట్స్, టోటల్ మనకి ఎంత యూనిట్స్ ఉన్నాయి, 23 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ యూనిట్స్ టు రెడీమ్, ఎన్ని యూనిట్స్ మీరు రెడీమ్ చేసుకుందాం అనుకుంటున్నారు. 1 యూనిట్ అయితే కనుక 90 రూపీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఒక 200 రూపీస్ కావాలనుకోండి, 2 యూనిట్స్. ఇట్లా మనకు కావాల్సినట్లు మనకి ఎన్ని యూనిట్స్ కావాలంటే అన్ని యూనిట్స్ రెడీమ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి నాకు ఎక్కువ అవసరం లేదు, ఒక 1 యూనిట్ రెడీమ్ చేసుకుందాం అనుకుంటున్నాను. 1 యూనిట్ అంతే. తర్వాత ఇక్కడ మీరు చూసారు రెడీమ్ ఆల్ యూనిట్స్, అంటే మీకున్న ఎస్ఐపి మొత్తం అమ్మిద్దాం అనుకుంటుంటే కనుక రెడీమ్ ఆల్ యూనిట్ మీద క్లిక్ చేస్తారు. అలా కాకుండా కండిషనల్ ఆర్డర్ అంటే మీరు ఎస్ఐపిలో పెట్టిన మనీకి కొన్ని యూనిట్స్ అనేవి మీకు అలోకేట్ అవుతాయి అనమాట. మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి మీకు యూనిట్స్ అలోకేట్ అవుతాయి. సో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, మీకు 23 యూనిట్స్ ఉన్నాయి. అలాగే కరెంట్ ఎన్ఏవి, అంటే ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత అంటే 90 రూపీస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి నాకు ఈరోజు కాదు, నాకు ఎప్పుడైతే యూనిట్ వాల్యూ 95 రూపీస్కి వస్తుందో అప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మీరు కండిషనల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కండిషనల్ ఆర్డర్ పెట్టుకొని మీరు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 95 రూపీస్ అప్పుడు నాకు కావాలి, ఆ మనీ విత్డ్రా అవ్వాలి. సో 95 రూపీస్ అప్పుడు పెట్టుకున్నాను అనుకోండి, అలా విత్డ్రా అవుతాయి అనమాట. ఓకే, ఈ కండిషనల్ ఆర్డర్ ఎందుకు అంటే, ఎవరైతే నేను 90 రూపాయలకు పెట్టాను, నాకు 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రమే నేను అమ్ముతాను అనుకుంటారు, అట్లాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా మీకు వెంటనే మీ ఫండ్స్ మొత్తం మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే కనుక ఈ కండిషనల్ ఆర్డర్ కాదు, నార్మల్ మీరు ఎంత కావాలంటే అన్ని యూనిట్స్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో అప్పుడేమవుతుందంటే, మీరు కండిషనల్ ఆర్డర్ పెడితే మీరు ఎంత ప్రైస్ ఇస్తారో ఆ ప్రైస్ రీచ్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్గా సేల్ అయిపోతుంది. అలా కాకుండా మీరు కండిషనల్ ఆర్డర్ క్లిక్ చేయకపోతే కనుక నార్మల్గా ఆ రోజు మార్కెట్ వాల్యూ ఉంటుంది కదా, మీరు ఏ రోజు అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ రోజు ఈవినింగ్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో ఆ మార్కెట్ వాల్యూ దగ్గర సేల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో 1 యూనిట్ నేను రిడీమ్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు 1 యూనిట్ రిడీమ్ ఆల్ యూనిట్స్ ఉంది, అది అవసరం లేదు. కండిషనల్ ఆర్డర్ అవసరం లేదు, డైరెక్ట్గా 1 యూనిట్. ఇక్కడ కింద రిడీమ్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తున్నా. సో అది మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది, మీరు రిడీమ్ చేసుకోవాలనుకుంటున్నారని. అవును, రిడీమ్ అని క్లిక్ చేస్తాను.
రిడెంప్షన్ రిక్వెస్ట్ ప్లేస్డ్. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, రిడెంప్షన్ రిక్వెస్ట్ ప్లేస్డ్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు మీ ఆర్డర్ మళ్ళీ కావాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు టాప్లో చూసారంటే పోర్ట్ఫోలియో, ఎస్ఐపి, లాస్ట్లో ఆర్డర్స్ అని ఉంది. ఆర్డర్స్ క్లిక్ చేసాం. సో ఆ ఆర్డర్స్లో మీకు పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 1 యూనిట్ సెల్ చేసాం కదా, ఇక్కడ మీరు చూసారంటే ప్రాసెసింగ్ కనిపిస్తుంది. సో 2-3 డేస్ లోపు మీ మనీ మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం జెరోదా కాయిన్ యాప్లో చెప్పుకున్నాం కదండి, ఆ ప్రాసెస్ మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే అదే ప్రాసెస్ మీరు ఫాలో అయిపోవచ్చు. మీరు గ్రో యాప్లో ఇన్వెస్ట్ చేసినా, ఇంకా అదర్ యాప్స్లో, అదర్ బ్యాంక్స్ యాప్స్లో ఏదైనా ఇన్వెస్ట్ చేసినా, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే మీరు ఇలా విత్డ్రా చేసుకోవచ్చు. ఐ థింక్ మీ అందరికీ ఎస్ఐపి ఎలా విత్డ్రా చేయాలో అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఎస్ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మీ డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, అలాగే డబ్బుని ఎలా సంపాదించుకోవాలి, అలాగే మీ ట్యాక్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ, సైనింగ్ ఆఫ్.